శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం. హనుమంతుడికి సంబంధించిన కొన్ని ముఖ్య తిథులలో మార్గశిర శుద్ధ త్రయోదశి ఒకటి. ఈరోజు హనుమద్వ్రతంగా జరుపుకుంటాం. ఈ వ్రతం ఎప్పుడు పంపానదీ తీరంలో జరుపుకోవాలి. పంపానది తీరానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే పంపానది కలశాన్ని పెట్టి వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రత తోరానికి 13 గ్రంథులు ఉంటాయి. ఈ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. శత్రుబాధ, రుణబాధ, సంతాన సమస్య, వివాహ సమస్య, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శీఘ్రకాలంలో విజయం చేకూరుతుంది. వ్రత విధానం. ముందుగా వ్రతం చేసే యజమాని శుచిగా స్నానం చేసి వ్రతం చేసే చోట అలికి ముగ్గులు పెట్టాలి. దానిమీద ఒక పీట వేసి ముందుగా పంపానదీ కలశాన్ని ఆవాహన చేసి తర్వాత ప్రధాన కలశాన్ని ఆవాహన చేసి పూజ చేయాలి. తర్వాత 13 గ్రంథుల గల తోరాన్ని పూజించి చేతికి కట్టుకొని కథ వినాలి. తర్వాత 13 అప్పాలు నివేదనగా పెట్టాలి. ఈరోజు బ్రాహ్మణ పూజ విశేష ఫలితాన్నిస్తుంది. బ్రాహ్మణుడికి 13 అప్పాలు వాయనంగా ఇచ్చి స్వయంపాక దానమిచ్చి యథాశక్తి దక్షిణ ఇస్తే శీఘ్రకాలంలో అనుకున్న కోరికలు తీరుతాయి. ఇలా ఈ వ్రతం 13 సంవత్సరాలు చెయ్యాలి. కథ. పూర్వం మాహిష్మతి సామ్రాజ్యంలో సోమదత్తుడు అనే చంద్రవంశరాజు ఉండేవాడు. ఆయన శత్రువుల చేతిలో ఘోరంగా పరాజయం పాలయ్యి రాజ్యం కోల్పోయి అడవులకు పారిపోతాడు. ఆయనతో పాటు కొంతమంది పురోహితులు మాత్రం ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తే తనకు శీఘ్రకాలంలో రాజ్యం వస్తుందని పురోహితులను అడుగుతాడు. అదృష్టవశాత్తు అది మార్గశిర మాసం. అప్పుడు పురోహితులు మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజు హనుమద్వ్రతం చేస్తే శీఘ్రకాలంలో రాజ్యం పొందవచ్చు అని సలహా ఇస్తారు. ఆయన సరే అని అలాగే చేద్దామని వ్రతాన్ని శ్రద్ధతో పురోహితుల సహాయంతో చేస్తాడు. వెంటనే ఆయన శీఘ్రకాలంలో మళ్ళీ రాజ్యాన్ని పొందుతాడు. ఈరోజు మరొక కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికి వ్యాస మహర్షి వస్తాడు. అప్పుడు ధర్మరాజు వ్యాసుడిని వినయంగా నమస్కరించి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరిస్తాడు. తర్వాత ఏం చేస్తే తనకు ఈ కష్టాలు తొలగుతాయో చెప్పమని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజు హనుమద్వ్రతాన్ని ఆచరిస్తే నీకు అంతా జయం కలుగుతుందని వ్రత విధి విధానాన్ని చెప్తాడు. అంతా విన్న ధర్మరాజు మీరే మాతో వ్రతం చేయించండి అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు వ్రతం చేయిస్తున్నప్పుడు ద్రౌపదీదేవి ఆ వ్రతాన్ని గుర్తుపట్టి ఈ వ్రతం తాను ఇంతకు ముందు ఒకసారి చేసి తోరం కట్టుకున్నప్పుడు అర్జునుడు ఇదేం వ్రతమని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది ఇది హనుమద్వ్రతమని చెప్పగా ఒక వానరానికి వ్రతం కూడానా అని తూలనాడి ఆ తోరాన్ని తెంచి పారవేశాడు. అప్పటి నుంచే తన పతనం మొదలైంది అని చెప్తుంది. అప్పుడు తప్పు తెలుసుకున్న ధర్మరాజు తన సోదరులందరితో కలిసి వ్రతం చేసి తోరాన్ని కట్టుకుంటాడు. తర్వాత ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేసి రాజ్యం పొందుతాడు. ఇది హనుమద్వ్రత విశిష్టత. ఈరోజు తమలపాకులతో హనుమంతుణ్ణి అర్చన చేసిన వారు గృహబాధల నుంచి విముక్తులవుతారు. సింధూరంతో అర్చన చేసిన వారు గ్రహబాధల నుంచి విముక్తులవుతారు. ఈరోజు హనుమంతుడికి వడపప్పు పానకం నివేదనగా పెట్టిన వారు పీడకలల నుంచి విముక్తులవుతారు. ఈరోజు గారెలు నివేదనగా పెడితే కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా హనుమద్వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలను పొందండి. స్వస్తి.